వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరీ ముఖ్యంగా కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కాకినాడ వరుస టూర్స్ పెట్టుకుంటున్నారు. ఏకంగా అక్కడ ఇల్లు తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నారట. అంటే అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై చేసిన సవాల్ను జనసేనాని అంత సీరియస్ గా తీసుకున్నారా? ద్వారంపూడిని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా ఆయన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు దక్కే పరిస్థితి ఉందంటున్నారు. ఆ లెక్కలతోనే జనసేనాని తన వారాహి రథయాత్రను కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలను తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల 3 రోజుల పాటు కాకినాడలో బస చేశారు. మొదటి రోజు కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాట్లాడి వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, నిత్యం ప్రజల్లో ఉంటున్నారా, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారా, ఇలా రకరకాల ప్రశ్నలతో ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. వారిని అడగడానికి ముందే రహస్యంగా కొంత సమాచారం సేకరిస్తున్నారంట. అదలా ఉంటే జనసేన అధ్యక్షుడు కాకినాడ సిటీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కాకినాడలో ఉన్న మిగిలిన 2 రోజులు కాకినాడ సిటీలోని 50 మంది డివిజన్ ఇన్ఛార్జ్లతో సుదీర్ఘంగా చర్చించారు. మరుసటి రోజు డివిజన్ ఇన్ఛార్జ్తో పాటు ఆ డివిజన్లోని 20 మంది కార్యకర్తలతో ఒకేసారి భేటీ అయ్యారు. కాకినాడ సిటీలోని కార్యకర్తలు అందరినీ పిలిచి వారితో ఫోటోలు కూడా దిగారు. ఇంతకీ ఆయన కాకినాడ సిటీపై ఎందుకంత ఫోకస్ పెట్టారు అంటే ఆయన చేసిన సవాలే కారణమంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కాకినాడలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆయన రేషన్ బియ్యం విదేశాలకు తరలిస్తూ వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కడికక్కడ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తూ అవినీతి సామ్రాట్గా కాకినాడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. అటువంటి వ్యక్తిని ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ను కూడా దాటనివ్వబోనని సవాల్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని ద్వారంపూడి ప్రతి సవాల్ విసిరారు. దానికి తోడు ద్వారంపూడికి మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ పై పలు విమర్శలు చేశారు. కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఎంతో సాయం చేశారని, అటువంటి వ్యక్తిపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం సరికాదని ద్వారంపూడి తరపున వకాల్తా పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అగ్గి మరింత రాజుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వారంపూడిని ఓడించి తీరాలని పవన్ కళ్యాణ్ పంతం పట్టినట్లుగా కనిపిస్తోంది. కాకినాడలో గత నెలలో మీటింగ్లు పెట్టి మళ్లీ ఈ నెలలో 3 రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో భేటీ నిర్వహించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి రాజమండ్రి, కోనసీమ జిల్లాల ఇన్ఛార్జ్లతో భేటీ అవనున్నారు. ఆ సమావేశాలు రాజమండ్రిలో, కోనసీమలో కాకుండా కాకినాడలో నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కూడా ఆయన కాకినాడ ఇన్ఛార్జ్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే కాకినాడ సిటీలోని డివిజన్ ఇన్ఛార్జ్లు, కార్యకర్తలు, ఇతర నాయకులు అందరితో చర్చలు జరుపుతారు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీలో ద్వారంపూడి ఓటమిని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ జిల్లాలో సీనియర్ నేత ఆయన. రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు అనుభవించిన అనుభవం ఉన్న ఆ నేత రాజ్యసభకు కూడా వెళ్ళొచ్చారు. ఆ క్రమంలో కండువాలు మార్చేస్తూ అన్ని పార్టీలు తిరిగేశారు. ఇక ఇప్పుడు ఎక్కడ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో తిరిగి అదే గూటికి చేరుకున్నారు. సొంత ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఏ పార్టీలో చేరడానికైనా వెనుకాడ్రన్న పేరుంది సదరు నేతాశ్రీకి. ఇంతకీ ఎవరా నేత అంటారా? మీరే చూడండి.
సి రామచంద్రయ్య ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. ఎన్టీఆర్ నుంచి జగన్ వరకు అందరినీ చూసిన పాతతరం పొలిటికల్ లీడర్. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయిలో పదవులు అనుభవించిన చరిత్ర ఆయనది. అన్నీ ప్రజల కోసమే అంటారు కానీ ఎక్కడా ప్రజల్లో కనిపించరు. టీవీల్లో మాత్రం అనర్గళంగా మాట్లాడేస్తుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నించే తెలివైన పొలిటీషియన్. ఆ క్రమంలో మొన్నటిదాకా వైసీపీలో ఉండి చంద్రబాబుపై కాలిపై లేచి విమర్శించిన రామచంద్రయ్య తాజాగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంపై తెలుగు తమ్ముళ్లు విస్తుపోతున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ ప్లేట్ ఫిరాయించడం వెనుక కారణమేంటా అని అంతా విస్తుపోతున్నారు. సి రామచంద్రయ్య పాతతరం పొలిటీషియన్ అయినా మారుతున్న పొలిటికల్ ట్రెండ్ కి అనుగుణంగా రంగులు మార్చేస్తారని అంటుంటారు ఆయన సన్నిహితులు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2 సార్లు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో కొనసాగుతూ అనేక కీలక పదవుల్లో కొనసాగిన రామచంద్రయ్య ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా ఇంకా పదవీకాలం ఉన్నా సడన్ గా టీడీపీలో చేరడం వెనుక చాలా లెక్కలే వేసుకున్నారంట ఆయన. కుమారుడి భవిష్యత్ కోసం టీడీపీలో చేరినట్లు తెలుస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండటం తన కొడుక్కి కలిసి వస్తుందన్న అంచనాతో అక్కడి ఎమ్మెల్యే టికెట్ కోసం ఒప్పందం చేసుకునే ఆయన తిరిగి సైకిల్ ఎక్కారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజంపేటలో 1/2 డజన్ మంది టీడీపీ నేతలు టికెట్ రేస్లో కనిపిస్తున్న తరుణంలో రామచంద్రయ్య ఎంట్రీ ఎలా ప్రభావం చూపుతుందో, ఆయన ఆశలు ఎంతవరకు నెరవేరతాయో చూడాలి. అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకరం, ఊహించుకునే దాన్ని కూడా భయంకరం ఉంది. అదొకటి. రెండవది, పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది. ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు. ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారో కానీ చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల్ని కాదని విజయానంద్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్న వైసీపీ అధిష్టానం అయితే ఇన్ఛార్జ్ ప్రకటన మాత్రం వాయిదా వేసింది. సదరు ప్రకటన వాయిదా వెనుక పెద్దాయన హస్తం ఉందా? ఉమ్మడి చిత్తూరు జిల్లా సహా రాయలసీమ వ్యాప్తంగా బలిజ సామాజిక వర్గంలో వ్యతిరేకత వస్తుందరా? లేకపోతే నెక్స్ట్ లిస్ట్లో పార్టీ అధినేత విజయానంద్ పేరే ప్రకటిస్తారా? చిత్తూరు శాసనసభా స్థానం ఇన్ఛార్జిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి పేరు ఖరారైందనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. 2 రోజుల క్రితం తాడేపల్లిలో ధనుంజయ రెడ్డి సమక్షంలో జరిగిన పంచాయతీలో విజయానందరెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారని అంటున్నారు. ఆ రోజు జరిగిన చిత్తూరు నియోజకవర్గం పంచాయతీకి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, విజయానందరెడ్డి, బుల్లెట్ సురేష్లు హాజరయ్యారట. అయితే శ్రీనివాసులతో పాటు సురేష్ను సైతం వ్యతిరేకించిన అధిష్టానం సర్వేలు విజయానందరెడ్డికి అనుకూలంగా ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డిని కలిసి వెళ్లినట్లు, పెద్దిరెడ్డి టిక్కెట్ విషయంలో తాను అశక్తుడని అన్నట్లు సమాచారం. ఆ క్రమంలో ధనుంజయ రెడ్డి సమక్షంలో జరిగిన పంచాయతీలో తన వాదనను శ్రీనివాసులు వినిపించినట్లు తెలుస్తోంది.
అయితే శ్రీనివాసులు మీద వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ముఖ్యంగా భూ కబ్జాలతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే చిన్నపాటి వర్కులు సైతం ఆయనే చేస్తుండటంపై మిగతా కేడర్లో వ్యతిరేకత పెంచిందంటూ వాటికి సంబంధించిన ఆధారాలు చూపించారట. అయితే ఇదే సమయంలో విజయానందరెడ్డి పట్ల అంత సానుకూలత లేదని బుల్లెట్ సురేష్ చెప్పినప్పటికీ ధనుంజయ రెడ్డి మాత్రం విజయానందరెడ్డి పట్ల సీఎం ఆసక్తిగా ఉన్నారని అన్నారట. పంచాయతీలో విజయానందరెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ తర్వాత రెండవ విడత అభ్యర్థుల ప్రకటనలో చిత్తూరు ఇన్ఛార్జి పేరు ప్రకటించలేదు. అది వాయిదా వేయడానికి కారణమేంటని ఇప్పుడు చిత్తూరులో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తమ సామాజిక వర్గానికి వైసీపీలో అన్యాయం జరుగుతుందనే సంకేతాలను బలిజ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు విజయవంతంగా ఆ వర్గీయుల్లోకి తీసుకువెళ్లారట. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఆ సామాజిక వర్గం ఉండడంతో పాటు ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కైన డీకే ఫ్యామిలీ తరచుగా చిత్తూరులో పర్యటిస్తుంటుంది. అంతేకాక ఎన్నికల్లో పోటీ చేస్తామని డీకే ఆదికేశవులు కుమారుడు డీకే శ్రీనివాస్ ప్రకటించడంతో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీల వారు ఆయనతో కలవడంతో ఈ విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుందని అంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి వాయిదా వేసిన ఖచ్చితంగా విజయానందరెడ్డే అభ్యర్థిగా ఉంటారని అంటున్నా ప్రకటన వాయిదా పట్టడానికి కారణం జిల్లా పెద్ద దిక్కే కారణమని అంటున్నారు. ఏదేమైనా ఎవ్వరు అడ్డుపడినా తమ నాయకుడే అభ్యర్థంటోంది విజయానందరెడ్డి వర్గం. మరి జగన్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.